హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం టేస్టీగా వెజిటేబుల్ మ్యాగీ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. దానికి ముందుగా ఒక టమోటా, ఒక ఎర్రగడ్డ, 2 చిల్లీస్, ఒక క్యారెట్, కొన్ని బఠానీలు తీసుకోవాలి. దాన్ని కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నూనె వేసి అందులోకి తిరవాత గింజలు వేసుకోవాలి. తిరవాత గింజలు బాగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు కూడా బాగా వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి క్యారెట్, కొన్ని బఠానీలు, పచ్చిమిరకాయలు వేసుకోవాలి. అవి బాగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత అందులోకి కరివేపాకు, టమోటా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెంసేపటి తర్వాత 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత అందులోకి మ్యాగీ వేసుకోవాలి. కొంచెంసేపటి తర్వాత వాళ్ళు ఇచ్చిన మసాలా వేసేసుకోవాలి. ఆ మసాలా బాగా వాటర్లో కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మూత పెట్టేయాలి. 10 సెకండ్స్ తర్వాత చిక్కగా అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఎలా అంటే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్తో చెక్ చేసుకోవాలి. ఇది చిక్కగా అయిపోయింది. తర్వాత ప్యాన్ పెట్టుకొని నూనె వేసి 2 గుడ్లు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పొడి అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత మ్యాగీ మీద మనం ఇప్పుడు చేసుకున్న ఎగ్ పొడిని వేసుకోవాలి. అంతే, టేస్టీ వెజిటేబుల్ మ్యాగీ రెడీ. ఈ టేస్టీ వెజిటేబుల్ మ్యాగీ మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.